హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. టమాటా నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా అండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళన్నా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీనికోసం ఇప్పుడు టమాటాలు కొంచెం రీజనబుల్గా ఉంటున్నాయి కదా రేట్స్. టమాటాలు కూడా చాలా బాగుంటున్నాయి కాబట్టి నేను కిలోన్నర వరకు టమాటాలు అయితే తీసుకున్నానండి. టమాటాలను శుభ్రంగా వాటర్లో కడిగేసుకొని తడి లేకుండా పొడి క్లాత్తో తుడుచుకోవాలి. వాటర్ అనేది లేకుండా చక్కగా పొడి క్లాత్తో తుడిచేసుకొని పక్క పెట్టేసుకోవాలండి. ఇలా టమాటాలన్నీ చక్కగా తుడిచేసుకున్న తర్వాత పైన ఈ తొడిమలు తీసేసుకొని బాగా చిన్న చిన్న పీసెస్లా అవసరం లేదు. ఒక టమాటాని 6 ముక్కల కింద అట్లా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలని ఏం లేదు. ఇలా కట్ చేసేసుకున్న టమాటా ముక్కల్ని స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి బౌల్ పెట్టుకొని దాంట్లోకి వేసేసుకోవాలి. ఈ టమాటా ముక్కల్లోకి ఒక గరిటె వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. పల్లి నూనె వేసుకుంటున్నానండి. పచ్చళ్ళకి సన్ఫ్లవర్ ఆయిల్ కన్నా పల్లి నూనె యూస్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఒక స్పూను పసుపు యాడ్ చేసుకుంటున్నా. ఒక 2 పెద్ద సైజు వెల్లుల్లిపాయలు తీసుకొని పొట్టు తీసుకొని ఉంచేసుకోవాలి. టమాటాలు వాటర్ అంతా బయటకు వచ్చేసి చక్కగా మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఈ ఉడుకుతున్న టమాటాలకి కిలోకి 50 గ్రాముల చొప్పున చింతపండు అయితే తీసుకోవాలి. చింతపండు గింజ పీసు అట్లా ఏం లేకుండా తీసేసుకొని ఇక్కడ నేను కిలోన్నర టమాటాలు తీసుకున్నాను కాబట్టి ఒక 50 గ్రాములకి కొంచెం ఎక్కువగా 70 గ్రాములు అట్లాగా 70 గ్రామ్స్ అట్లాగా చింతపండు అయితే వేసుకుంటున్నాను. అలాగే దీంట్లోకి ఒక కప్పు రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను. దొడ్డుప్పు వేసుకోండి. ఏ పచ్చళ్ళు మీరు చేసుకున్నా సాల్ట్ కన్నా ఇలాగా రాళ్ళ ఉప్పు వాడండి. పచ్చళ్ళు ఎక్కువ రోజులు నిల్వ ఉంటే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. వాటర్ మొత్తం దగ్గరికి వచ్చేసిన తర్వాత కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ముక్కలు బాగా మగ్గిపోవాలండి. చింతపండు మనం వేసుకున్న టమాటాలు బాగా మెత్తగా ఉడికిపోయి వాటర్ తగ్గిపోయిన తర్వాత కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారాన్ని ముందే వేసుకోకూడదు. 1½ కప్పు వరకు కారం వేసుకొని ఈ విధంగా కారం కూడా పచ్చివాసన లేకుండా ఉడికే వరకు ఉంచాలి. తర్వాత చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసేసుకోండి. దీన్ని ఇలాగా గ్రైండ్ చేసుకున్నాక బౌల్లోకి తీసేసుకుంటున్నా. ఇదే విధంగా పచ్చడి మొత్తం గ్రైండ్ చేసేసుకోవాలి. ముక్కలేం లేకుండా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లోకి ఒక 2 స్పూన్ల జీలకర్ర వేసుకొని పౌడర్ చేసుకోవాలి. జీలకర్ర కూడా పౌడర్ చేసుకొని పక్కగా తీసుకొని ఒక 2-3 పెద్ద సైజు వెల్లుల్లిపాయలని, ఇప్పుడు కొత్త పాయలు దొరుకుతాయి కదా వెల్లుల్లిపాయలు కూడా, అవి తెచ్చుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. వాటిని కూడా బాగా మెత్తగా కాకుండా కచ్చాపచ్చా దంచుకోవాలి. ఇప్పుడు మనం పౌడర్ చేసుకున్న జీలకర్ర పౌడర్ని మనం రుబ్బుకున్న పచ్చడిలో వేసేసుకొని అలాగే ఒక 2 స్పూన్లు ఆవు పిండిని కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ పల్లి నూనె తీసుకుంటున్నానండి. సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యూజ్ చేయటం లేదు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మనం ఏ పచ్చళ్ళు చేసుకున్నా పల్లి నూనెతో చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సన్ఫ్లవర్ ఆయిల్ కన్నా. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పు, సాయమినపప్పు, ఆయిల్ పల్లి నూనె కాబట్టి అట్లా పొగొస్తుందండి. మంచి కాకొచ్చిన తర్వాత ఇవన్నీ వేసేసుకోవాలి. ఆవాలు, ఎండుమిర్చి, మనం తాలింపు ఎలా వేసుకుంటామో అట్లాగా అవన్నీ వేసుకొని ఎండుమిర్చి కూడా బాగా వేగిపోయిన తర్వాత జీలకర్ర, ఆల్రెడీ మనం జీలకర్ర పౌడర్ చేసుకొని పచ్చడిలో కలుపుకున్నాము. మళ్ళీ తాలింపులో జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. ఇవి మంచి కలర్ వచ్చి ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిగా ఉండేటట్టు ఉండకుండా చూడండి. బాగా కొంచెం కరకరలాడేటట్టు ఫ్రై అవ్వాలి. అప్పట్లో పచ్చళ్ళకి బాగుంటాయి, లేదంటే మెత్తగా అనిపిస్తాయి.
మనం వేసుకున్న తాలింపు దినుసులన్నీ వేగిపోయిన తర్వాత మనం ముద్ద చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు, వెల్లుల్లి కలర్ మారే వరకు ఫ్రై చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 2 స్పూన్లు మెంతి పొడి, అదేవిధంగా ఇంగువని వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ హీట్గా ఉన్నప్పుడు మాత్రం వేసేసుకోండి. ఒక పావు స్పూన్ వరకు ఇంగువ, ఒక 2 స్పూన్ల మెంతి పొడి వేసుకొని బాగా కలుపుకొని కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. ఈ విధంగా తాలింపు రెడీ చేసేసుకొని చల్లగా అయిపోయిన తర్వాత పచ్చళ్ళలోకి కలుపుకోండి. వేడిగా మాత్రం అస్సలు పచ్చళ్ళలో వేసుకోవద్దు, ఎందుకంటే వేడికి ఆవిరి వల్ల వాటర్ వచ్చి పచ్చడి పాడైపోతుంది. అందుకే పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం అన్నీ కలిపి పెట్టుకున్న పచ్చళ్ళలోకి వేసేసుకోవాలి. ఈ విధంగా తాలింపు కూడా కలిపేసుకొని బాగా కలుపుకొని పచ్చడి మొత్తం పైకి కిందకి అనుకుంటూ కలుపుకొని అంతా కలిసిన తర్వాత ఒక జాడీలో కానీ ఒక గాజు సీసాలో కానీ పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులన్నా పాడవకుండా నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి మనం రైస్లోకి తీసుకోవచ్చు, అలాగే టిఫిన్స్లోకి, దోశ, ఇడ్లీ వాటిలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అసలు మనకి ఏ పచ్చళ్ళు పట్టడం రాదు అయిన వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఈజీగా ఈ పచ్చడిని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయండి, ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఈ విధంగా నేను ఇట్లా జాడీలోకి అయితే పెట్టేసుకున్నాను. మనకు కావాలనుకున్నప్పుడు చిన్న చిన్న బౌల్స్లో తీసుకొని యూస్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా గాజు సీసాలో కానీ జాడీలో కానీ పెట్టి స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇవి నేను జాడీలు రీసెంట్గా తీసుకున్నాను. ఒక 2 kgs పికిల్స్ పట్టే విధంగా, అలాగే 1 kg పట్టేది, 1/2 kg పట్టేది చిన్న చిన్న జాడీలను అయితే తీసుకున్నాను. ఒకప్పుడు రేట్ అయితే చాలా తక్కువగా ఉండేది, కానీ ఇప్పుడు రేట్ చాలా కాస్ట్ ఉందండి. అసలు మీ ఊర్లో ఈ జాడీలు, ఈ చిన్న చిన్న ఇవి 2 kgs పట్టే జాడీ ఎంత కాస్ట్ ఉంటాయో కామెంట్ అయితే చేయండి. ఇది 1 kg పట్టేది, ఇది 1/2 kgది. చాలా చిన్నగా చిన్న చిన్న పికిల్స్ ఎప్పుడన్నా పట్టుకున్నప్పుడు వేసుకోవటానికి ఉంటుందని తీసుకున్నాను. చూడటానికైతే చాలా బాగున్నాయి కదా. కాస్ట్ అయితే బాగా ఎక్కువ చెప్పారండి. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి కలుపుకొని తింటే అసలు కూరలు ఏమీ అవసరం లేదు, అంత బాగుంటుంది. మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయటం అయితే మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.